అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎప్పుడు చూసినా పిల్లలు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు, స్నేక్ డ్రైవింగ్ ఉంది, స్పీడ్ డ్రైవింగ్ ఉంది, రేస్ పెట్టుకుంటున్నారు అంటున్నారు. మేము కూడా వచ్చినప్పటి నుంచి మేము వర్కౌట్ చేస్తున్నాము, కొన్ని మంది సీజ్ చేస్తున్నాము, ఫైన్ వేస్తున్నాము. కాకపోతే వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం కంట్రోల్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఇది వెళ్ళాలి, సొసైటీకి ఒక మెసేజ్ వెళ్ళాలి. కాబట్టి ఈరోజు మనం ఓపెన్గా ఎవరెవరు ఇలాగ స్పీడ్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. దీంట్లో మనము చాలా డెప్త్గా వెళ్ళి సోషల్ మీడియా ద్వారా కూడా ఇది ఎలాగా జరుగుతుందన్నది చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో అశోక్ విఆర్ అనే ఒక వ్యక్తి ఒంగోలు నుంచి ఇన్స్టాగ్రామ్లో ఈ బైక్ రేసింగ్ చేస్తున్నట్టు రీల్స్ పెడుతున్నారు. ఆ రీల్స్ని చూసి వీళ్ళు కూడా ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక మెంబర్ అవుతూ వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళకి ఆల్మోస్ట్ 80,000 ఫాలోవర్స్ ఉన్నారు ఆ ఇన్స్టాగ్రామ్లో. దాంట్లో వీళ్ళు కూడా ఒకరు కాంటాక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ పిలిపించి ఇక్కడ చేపించుకోవడం, అప్పుడు వీళ్ళు కూడా చేయడం అనేది మనం ఒక కేసులో ఐడెంటిఫై చేసి సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు ఇన్ డెప్త్ వెళ్ళాము. అయినా అశోక్ విఆర్ అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఆ రోజు నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు. మనం దానికి సంబంధించిన 6 విత్ బైక్స్తో పాటు పికప్ చేయడం జరిగింది. దాంట్లో ఇతరు మైనర్ కాబట్టి మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేయట్లేదు. అది కాకుండా మేజర్ 3 ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. మనం 125 BNS ప్రకారము వాళ్ళకి ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెంట్ డ్రైవింగ్, కాసింగ్ డేంజర్ టు ఎండేంజర్ టు ప్రజలు, అంటే ఎనీ లివింగ్ పర్సన్ ఆపోజిట్లో ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఆటం కలిగించినట్టు, ప్రాణానికి ఆటం కలిగించినట్టు సెక్షన్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మళ్ళీ 180 మోటార్ వెహికల్స్ యాక్ట్ పరంగా కూడా టీనేజర్కి ఎవరు బైక్ ఇచ్చారో వాళ్ళపైన కూడా దీంట్లో అక్యూజ్డ్ కిందకి యాడ్ చేయడం జరిగింది. కొత్త చట్టం ప్రకారం 25,000 వాళ్ళకి ఫైన్ విధిస్తాము. అదేవిధంగా వాళ్ళకి 3 months to 6 months జైలు కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము ఇప్పుడు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము బైక్తో పాటు. ఒకవేళ దీన్ని కోర్టు వార్నింగ్ ఇచ్చేసి వెనక్కి ఇచ్చేసారంటే మళ్ళీ వీళ్ళు బైక్లో ఇన్వాల్వ్ అయ్యారంటే మళ్ళీ సెకండ్ కేసు పెట్టేసి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అప్పుడు మాత్రం కోర్టు కూడా 100% వీళ్ళకి జైలు శిక్షనే ఇస్తారు. సో ఇది ఒక మెసేజ్గా మీరు అందరికీ కూడా, ప్రతి ఒక్కరు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఎవరెవరు ఇలాంటి రేస్ బైక్లో టౌన్లో లేకపోతే ఎక్కడైనా ఇలాగ రేసింగ్ కానీ స్నేక్ డ్రైవింగ్ కానీ చేస్తున్నారో వాళ్ళు ఎలాగానే దీన్ని కూడా మనము ఈవెన్ 20 days అయినా దీంట్లో ఎంటైర్ లెంత్ వెళ్ళాము. ఈ 6 members కాకుండా ఇంకా నెక్స్ట్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్నది కూడా మనం చేస్తున్నాము. ఫస్ట్ మనం ఒక మెసేజ్ సొసైటీకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో పాటు మనం ఈ రోజు ఈ ప్రెస్ మీట్కి అరేంజ్ చేయడం జరిగింది. మేము దీన్ని ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా మనము పికప్ చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాము. దీనికి సంబంధించి మనం పేరెంట్స్తో పాటు కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఏదో మీరు సిగ్గుపడడానికి ఏమీ లేదు, మీరు సమాజానికి మీరు కూడా మెసేజ్ని అందించాలన్న ఒక ఉద్దేశంతో పాటు పేరెంట్స్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా దీని గురించి ఒక మాట చెప్తారనమాట. బైక్ పర్మనెంట్గా వాళ్ళకి రాకుండా మన కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాము. ఇది ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషలీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరు ఉన్నారో బిలో 18 years అన్న బైక్ ఎవరికి కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అలో చేయకూడదు అన్నది కూడా మనం స్ట్రిక్ట్గా చెప్తున్నాము. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి నోటీస్ కూడా సర్వ్ చేయబోతున్నాము. అదేవిధంగా 18 years అబోవ్ ఉన్న వాళ్ళకి వితౌట్ హెల్మెట్ కూడా ఎవరు అలో చేయకూడదు అన్న నోటీస్ కూడా సర్వ్ చేయబోతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.